పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ తొలగింపు నేపథ్యంలో ఉద్రిక్తత కొనసాగుతుంది. ఎక్కడికక్కడ బీఆర్ఎస్ నేతలను అక్రమ అరెస్టులు, గృహ నిర్బంధాలు చేస్తున్నారు పోలీసులు. రాత్రి నుండి నర్సంపేట నియోజకవర్గ వ్యాప్తంగా అరెస్టులు జరుగుతున్నాయి. ఇక హన్మకొండలోనూ ముఖ్య నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. మాజీ ఉప ముఖ్యమంత్రి రాజయ్య, ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, మాజీ చైర్మన్ మర్రి యాదవ్ రెడ్డిని పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. నిరసన తెలిపే హక్కు కూడా లేకుండా రేవంత్ సర్కార్ అరాచకం సృష్టిస్తుందని బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమంటున్నాయి. తెల్లవారుజామునే వరంగల్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు సుబేదారి పోలీసులు మా స్వగృహానికి వచ్చేసి ముందస్తు అరెస్ట్ అనే నెపంతో ఈరోజు అక్రమంగా బలవంతంగా సుబేదారి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. ఏందని మేము ఆరాధిస్తే నిన్న అర్ధరాత్రి నర్సంపేట పట్టణంలో ఇటీవలనే అకాల మరణం చెందిన దివంగత పెద్ది సుదర్శన్ రెడ్డి గారి విగ్రహాన్ని అక్కడ ఉన్నటువంటి నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవ్ రెడ్డి ఆదేశాల మేరకు పోలీసుల సమక్షంలో అక్కడ నర్సంపేట మున్సిపల్ అధికారులు విగ్రహాన్ని కూల్చివేసిరని చెప్పేసి ఆ సందర్భంలో వరంగల్ హన్మకొండ నియోజకవర్గాలకు వెళ్ళి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా కూడా నర్సంపేటకు తరలి వెళ్తారన్నటువంటి భయంతో అలా ఎక్కడికక్కడ కూడా మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరినీ కూడా ముందస్తు అరెస్ట్ పేరుతోని అరెస్ట్ చేయడం జరుగుతుంది. దీన్ని పూర్తిగా మిత్రుడు సోదరుడు దివంగత పెద్ది సుదర్శన్ రెడ్డి గారి విగ్రహాన్ని రిమూవ్ చేశారన్న సమాచారం, అదేవిధంగా నన్ను హౌస్ అరెస్ట్ కూడా చేయడం జరిగింది. ఒకటి మాత్రం సూటిగా చెప్తున్నాం, ఈరోజు పెద్ది సుదర్శన్ రెడ్డి గారి విగ్రహాన్ని రిమూవ్ చేసి ఏదో రాజ్యాన్ని వెళ్తామన్నది మీ పిచ్చి కళలకు ప్రజలు సమాధానం చెప్తారు. ఒక మహానాయకుని ఒక విగ్రహం పెట్టుకునే అవకాశం లేకుండా చేసేటువంటి మీ దురదృష్టకరమైనటువంటి చేష్టలను ప్రజలు గమనిస్తున్నారు. రాబోయే రోజులలో ఖచ్చితంగా అదే రోజు చెప్పినాం, మండలానికి ఒక విగ్రహం పెడతామని చెప్పి. అది దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి గారి విగ్రహాన్ని విధ్వంసంతో పోలీసు యంత్రాంగాన్ని ముందు పెట్టి ఈరోజు విధ్వంసం చేయడం చాలా దుర్దినం. చీకటి రోజు, ప్రజాస్వామ్యానికి అది చీకటి రోజు. అకాల మృత్యువాత పడ్డ పెద్ది సుదర్శన్ రెడ్డి గారిని జన హృదయ నేతగా అంతిమ సంస్కారంలో, అంతిమ యాత్రలో కనిపించిన జన సందోహమే, జన ప్రేమికుల జన యొక్క ప్రేమాభిమానాలే ఆ రోజు నిదర్శనంగా కనపడ్డాయి. కానీ ఆ ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్న పెద్ది సుదర్శన్ రెడ్డి ఆనవాళ్ళను కూడా ఉండనివ్వకుండా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం, నర్సంపేట నియోజకవర్గంలో దొంతి మాధవ్ రెడ్డి గారి నాయకత్వంలో ఎమ్మెల్యే గారు ఈరోజు ఇంత దారుణంగా ప్రజాస్వామ్యాన్ని కూలి చేసే రీతిలో నిర్బంధంతో విగ్రహాన్ని తొలగించడం. ఈరోజు